మంచి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనలు, ప్రభాస్ లాంటి హైటు, బాడీ ఉన్నోడు, మంచి కేరింగ్ తీసుకునేటోడు, ఇట్లా, అట్లా అని ఏదో ఊహించుకున్నావు. నీ కమ్యూనిటీలోనో, నీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసిరనో, లేకుంటే ఇంకేదో జరిగిందనో, నువ్వేదో నార్మల్ పర్సన్‌ని పెళ్లి చేసుకున్నావు. సమ్ గవర్నమెంట్ ఎంప్లాయో, లేకపోతే ఎవరైనా టీచరో, లేకుంటే ఒక చిన్న బిజినెస్ ఉన్న సూపర్ మార్కెట్ ఉన్న వ్యక్తినో. నీ ఐడియలిస్టిక్ సెల్ఫ్ నువ్వు ఊహించుకున్నది కదా! వాడి తప్పేం లేదు కదా! వాడేమన్నా కస్టమ్ మేడ్ పర్సనా? కాదు కదా! కొలతలు కొలిసి మనం అనుకున్నా కాబట్టి అట్లనే జరగాలని. వి నీడ్ టు యాక్సెప్ట్ దట్ పర్సన్. అరే వీని ఇన్‌కమ్ గింతే, వీని ఫిజికల్ ఫీచర్స్ గింతే. అమ్మాయిలకు తరపున కూడా నేను చెప్తా. చాలా మంది అబ్బాయిలు అనుకుంటారు ప్రతి ఒక్కడికి ఉంటది. తెల్లగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, మంచిగా ఉన్న అమ్మాయిని చేసుకోవాలి. దొరకరు. మన స్కిన్ కాంప్లెక్షనే గింత. మన తెలంగాణలో గానీ, ఆంధ్రాలో గానీ, సౌత్ ఇండియాలో గానీ గిదే. కానీ వీడేం చూస్తాడంటే బయట ఫారెన్ సినిమాలు చూసి అబ్బా ఇట్లున్నారా? అరే కాదురా బాబు, గ్రౌండ్ రియాలిటీ గిది. ఇది గుర్రం, ఇది మైదానం. ఉన్న పర్సన్‌ని యాక్సెప్ట్ చేయి. నువ్వు యాక్సెప్ట్ చేస్తలేవు అనుకో, నీ లైఫ్‌లో సాటిస్ఫాక్షన్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే కాన్స్టాంట్‌గా బాధపడుతూనే ఉంటావు. అరే ఇట్లుండేదుండే, అట్లుండేదుండే.